అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137A కరీంనగర్ మరియు వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న అలయన్స్ గ్రీన్ అవార్డ్స్ పోస్టర్ డ్రాయింగ్ పోటీని అచివర్ స్కూల్లో ఘనంగా ప్రారంభించారు. అలయన్స్ ఇంటర్నేషనల్ ఈ ఏడాది ప్రకృతి ప్రేరణ మన భవిష్యత్తు కోసం వాతావరణం అనే థీమ్ తో ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో 4 నుండి 8 సంవత్సరాల వయసు గల విద్యార్థులు మొదటిగా కేటగిరీగా, 9 నుండి 13 సంవత్సరాల వయసు గల విద్యార్థులు రెండవ కేటగిరీగా పాల్గొనవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్లను జూలై 13వ తేదీలోపు అలయన్స్ జిల్లా గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. అనంతరం వాటిని ఇంటర్నేషనల్ స్థాయికి పంపిస్తారు. విజేతలకు మొదటి బహుమతిగా 25,000 రూపాయలు, రెండవ బహుమతిగా 15,000 రూపాయలు, మూడవ బహుమతిగా 5,000 రూపాయలు నగదు బహుమతులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థుల ఉత్తమ చిత్రాలను అలయన్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో ప్రచురిస్తామని తెలిపారు. ప్రకృతి మనకు ప్రసాదించిన గాలి, నీరు, చెట్లు, భూమి వంటి అమూల్యమైన వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. Association of Alliance Clubs District 137A proudly doing this project in all the schools. Possibility we divide into the 4 teams and we spread to the entire Karimnagar around 50 to 100 major schools and try to give this project to everyone. So once if you finish the art, you have to submit your chairman sir or principal madam Pallavi madam. Those things will be collected by the district governor Konjalla Mahesh, and from there it will come to the international committee chairman Achivars Venkateshwarlu. From there it will go to the international president.